లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కృష్ణయ్య గారు, మీరు చాలా కాలంగా అంటే 1970s నుంచి విద్యార్థి దశ నుంచి మీరు పోరాటం చేస్తున్నారు. స్టిల్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా అలుపెరగిన పోరాటం. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా సరే మీ చుట్టూ అదే జనం, అదే సమస్యలు, వాటి పరిష్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బలమైన బీసీ ఉద్యమం ఎందుకు ఏర్పడటం లేదు అసలు? అంటే కృష్ణయ్య గారు ఒక్కళ్ళాటోళ్ళు ఆ పోరాటం చేస్తూ పోతున్నారు. అంటే బలమైన బీసీ ఉద్యమం ఉంది. ఉండేప్పటికైనా అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రి అని ఒప్పుకుంటున్నాయి. 2014లో తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది. చంద్రబాబు గారు సర్వే చేపించి బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. వాదం బలంగా ఉండేప్పటికనే కదా. బీజేపీ పార్టీ కూడా మొన్నటి ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి చేస్తానని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. బీసీ వాదం బలంగా ఉన్నందుకే కదా అన్ని పార్టీలు బీసీ వాదం బలంగా ఉన్నదనేది గుర్తించినాయి. ఇక్కడ ఉన్నటువంటి బీసీ వాదం దేశంలో ఎక్కడ లేదు. బీహార్లో లేదు, యూపీలో లేదు. అక్కడ కులాల వాదం ఉంది, ఒక్కొక్క కులంది అట్లా. ఇక్కడ బీసీ వాదం ఉంది, బలంగా పోయింది. ఈ వాదం మరి మేము పోరాడేది వచ్చిందా? మేము పోరాడపట్టుకని వచ్చింది. కాకపోతే నేను రాజకీయ పార్టీ పెట్టలేదు. చాలామంది అది రాజకీయ పార్టీ పెట్టాలి, పెడితే పరిపక్వత వస్తుంది అని చెప్పి. కానీ నేను దాన్ని డైవర్ట్ చేయలేదు. నాకుండే కొన్ని కారణాలు నాకు ఉన్నాయి. అయితే బీసీవాదం బలంగా ఉంది, రాజకీయ రూపం సంతరించుకోలేదు కాబట్టి ఇట్లాంటి మాటలు వస్తున్నాయి అప్పుడప్పుడు. కృష్ణయ్య గారు, చివరిగా చెప్పండి, ఆర్ కృష్ణయ్య గారు అంతిమ లక్ష్యం ఏంటి? ఈ ఉద్యమాన్ని నడిపించడానికి మీకు వారసులు ఎవరు? ఉద్యమం నడిపించడం అనేది బీసీ ఉద్యమకారులు అందరినీ నడిపిస్తారు. నేను అనేక మందిని నాయకులను తయారు చేశాను, నా కొడుకుతో సహా అందరినీ. వాళ్ళందరూ ఇప్పుడు మల్లేష్ ఉన్నాడు, విజయకృష్ణ ఉన్నాడు, కృష్ణమోహన్ ఉన్నాడు, చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ నడుపుతారు. రెండవది, ఈ ఉద్యమం పవిత్రమైంది. ఈ ఉద్యమాన్ని ఇప్పుడు నా ప్యారలాల్ని కూడా అనేక మంది ఉద్యమాలు చేసిండ్రు, వాళ్ళు నిలబడలేకపోయారు. ఇందులో పవిత్రత ఉంది, పవిత్ర సంకల్పం ఉంది, పవిత్ర ఆశయాలు ఉన్నాయి. అందుకే ఉదాహరణకు నేనేమిటి ఉద్యమాలు చేసినా, పేద కులాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకోవాలి, అందుకు హాస్టల్ పెట్టాలని పోరాడినా. ఈ కులాలకు మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కావాలని కొట్లాడినా. గురుకులాలు 1500 గురుకులాల్లో ఈరోజు 8 లక్షల మంది చదువుకుంటున్నారు. హాస్టళ్లలో 6000 హాస్టల్లో 6 లక్షల మంది చదువుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టాను. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 లక్షలు, 1 నుంచి 2 లక్షల ఫీజు ఫ్రీగా వస్తుంది గవర్నమెంట్ నుంచి. 30 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ బెనిఫిట్ పొందుతున్నారు. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ 30 లక్షల మందికి వస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కరు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసినాం, జిల్లాకు ఒకటి. అదేవిధంగా విదేశ విద్య కోటలకు స్టైపెండ్ పెట్టించాము. ఇవన్నీ స్కీములతోటి చదువుకుంటున్నాం. ఈ కులాలు డెవలప్ అవుతున్నాయి. ఇవి ఒక మంచి పరిణామం సమాజం లోపల. అందుకే నన్ను ఎవరైనా రాజకీయ నాయకుడుగా చూడరు, గొప్ప సంఘ సంస్కర్తగా చూస్తారు. ఓ కేంద్ర మంత్రి మనోళ్ళు ఇక్కడ తక్కువ, కానీ నన్ను బీసీల బీసీల కంటే కూడా, బీసీల కంటే ఎస్సీలు అన్నాను నేను, కానీ బీసీల కంటే ఇతర వర్గాలు ఎక్కువ గుర్తించాయి. ఎస్సీలు గుర్తించారు, ఓసీలు గుర్తించారు. బీసీలలో కొంత అభిమానులు చాలా ఉన్నా కొంతమంది నాయకుల స్థాయి లోపలనే కొద్దిగా అసూయపడతారు. అంతిమ లక్ష్యం ఏంటి అసలు? ఎక్కడి వరకు మీ ప్రయాణం? నా ప్రయాణం చాలా దూరం వచ్చినా ఈ స్కీమ్లు దేశమంతటా పెట్టేయాలనేది ఒక ఆబ్జెక్టివ్. ఏది? చదువు కోసం. ఓకే. హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు దేశంలో ఎక్కడ లేవు. ఇవి అన్ని రాష్ట్రాల్లో పెట్టేయాలి ఒకటి. ఇది రాజ్యాధికారంలో అసెంబ్లీ, పార్లమెంట్లో రిజర్వేషన్లు పెట్టేయాలి. లోకల్ బాడీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి. రెండవది, ఈ కులాలకు ఆర్థిక, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాభా ప్రకారం వాటా రావాలి. అప్పుడే ఈ కులాలు అభివృద్ధి చెందుతాయి. పేదరికం లేనటువంటి కులాలు కావాలి. పేదరికం పాటలే కట్టారు చాలామంది, ఆకలి లేని రాజ్యం కావాలని. అందుకే అది ఆకలికి తావులేనటువంటి, పేదరికానికి తావులేనటువంటి సమాజ నిర్మాణం కోసం, ఒక్క అమాయకులను లేనటువంటి సమాజం. స్వామి వివేకానందుడు, ఆది శంకరాచార్యుడు, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్,
అనేక మంది మహాత్ములు కలలు కన్నటువంటి అంబేద్కర్, ఇట్లా ప్రతి మహానాయకుడు, పూలే, సామాజిక న్యాయం, సమాజం, ఆర్థికంగా అందరూ అభివృద్ధి చెందడం, రాజకీయంగా వాటా లభించడం, ఈ సమాజ నిర్మాణం కోసమే పోరాడినా. అది తప్పనిసరి రాజ్యాధికారం వస్తుంది, రాజ్యాధికారంలో వాటా వస్తుంది. ఇది భారతమాత పుత్రులం మేము, మా అన్నదమ్ముల పంచాయతీ ఇది, మా వాటా మాకు కావాలనేది పోరాటం. థ్యాంక్ యూ కృష్ణయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా అంటే బీసీ ఉద్యమం అనేది ఒక పవిత్రమైన ఉద్యమం. ఈ ఉద్యమం ఇలా కొనసాగుతూ ఉంటుంది, అది రాజ్యాధికారం వరకు వెళ్తుంది, రాజ్యాధికారంలో స్పష్టమైన వాటా కోసం పోరాడుతుంది. ఆకలి లేని, దారిద్ర్యం లేని ఆ ఉద్యమే తన అంతిమ లక్ష్యాన్ని ఆర్ కృష్ణ స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.